పోయినాయి. జగన్ ఎస్ఆర్ఎం లాడ్జ్ ఒకటి కొత్తగా కట్టారు, నేను చూడలేదు దాన్ని. దాంట్లో నుంచి ఆయన 45 కోట్లు పంపించాడు. ఒక మాట చెప్పదలుచుకున్నాను, మా మిత్రుడు కుమారుడు ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి. మరి 28-29 రాష్ట్రాలు, దేశమంతా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, మరి ప్రాంతీయ పార్టీ వైసీపీ పార్టీ ఖర్చు పెట్టిన దాంట్లో 5% కూడా ఖర్చు పెట్టలేకపోయింది దేశం మొత్తం మీద. అంత డబ్బు కలెక్ట్ చేసిన దానికి ఆయనకు నేను సంతోషపడతాను లోపల. మరి అది అవినీతి డబ్బా, నీతి డబ్బా, లేకపోతే ఏ డబ్బో అది నేను గురించి మాట్లాడదలుచుకోలేదు. ఆయన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో ఆయన గురించి నేను వ్యక్తిగత విమర్శలు చేయను, నాకు అట్లా ఇష్టం కూడా లేదు. ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇస్తే బాగుంటుంది, ఈ డబ్బులు కలెక్షన్ చేసి. అప్పుడు తెలిసిందే, ఇప్పుడు తెలిసింది సార్ మీకు ఆ విషయం? నాకు ఇప్పుడే తెలిసిందే, గేట్లో తెలిసిందే. పోలీస్ అధికారి, అంతకంటే నేనేం చెప్పను. పేరు చెప్తే పోలీస్ అధికారి అంతవరకే చెప్తాను. ఎందుకనంటే కొన్ని రాజకీయాల్లో కొంచెం చూసి చూడనట్టు కూడా పోవాలి. మొత్తం మీద గూడూరులో 45 కోట్లు వైసీపీ పార్టీ పంచింది, మండల కేంద్రాల్లో కానీ అందరిలో కానీ. గూడూరు కేంద్రం కానీ